హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మీరు 20,000 రూపీస్ బడ్జెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ ఏదైనా కొనాలని చూస్తుంటే కనుక ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మేక్ ష్యూర్ మీరు 5G స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకుంటే కనుక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అట్లా వాడేటట్టయితే మాత్రమే మీరు 5Gని అయితే చూస్ చేసుకోండి. లేదంటే కనుక మీరు 4G స్మార్ట్ ఫోన్స్ చూస్ చేసుకోవడమే బెటర్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఇండియాలో వచ్చేటప్పటికి మనకి 5G అయితే ప్రెసెంట్ అవైలబుల్ లేదు. అండ్ ఇంకా అలాగే మనకి 5G అనేది వచ్చేటప్పటికి మనకి 2 నుంచి 3 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే పట్టొచ్చు ఇప్పుడున్న పొజిషన్ లో. సో అట్లీస్ట్ మనకి 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయినా కానీ ఫస్ట్ అయితే మనకి సిటీస్ కి మాత్రమే మనకి 5G అనేది తీసుకొస్తారు. తర్వాత మెల్లగా అయితే మనకి నెట్వర్క్ అయితే పెంచుకుంటూ వెళ్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మనకి మినిమం 3 ఇయర్స్ అన్న మనకి పడుతుంది అనమాట. సో ఎవరన్నా మీరు 5G హైయెస్ట్ ప్రయారిటీ, నాకు 5G ఫోన్ కావాలి, 2 నుంచి 3 సంవత్సరాలు నేను ఖచ్చితంగా ఫోన్ వాడతాను, నేను అస్తమాను ఫోన్ మార్చను అంటే కనుక మీరు 5G స్మార్ట్ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్ 20,000 రూపీస్ అయ్యుండి అండ్ 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే కనుక నేను చెప్పే స్మార్ట్ ఫోన్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి రియల్మీ 8 5G అనమాట. సో ఇది మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే కనుక మనకి 90 హెర్ట్జ్ ఉంటుంది. అండ్ ఇంకా అలాగే మనకి దీంట్లో MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే రేర్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా అలాగే మనకి ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంక దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 4+128GB స్టోరేజ్ తో వస్తుంది. సో మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే కనుక దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో 4+128GB స్టోరేజ్ మనకి 14,999 రూపాయలు ఉందన్నమాట. సో 15,000లో మీకు 5G స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ ఇంకా అలాగే మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా దీన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి Oppo A53s అనమాట. ఇది కూడా మనకి 5G స్మార్ట్ ఫోనే. సో దీని స్పెక్స్ చూసుకుంటే కనుక 6.5 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు దీంట్లో. అండ్ ఇంకా ఒప్పో నుంచి స్మార్ట్ ఫోన్స్ అంటే మనకి కొంచెం ప్రైసెస్ అయితే ఎక్కువ ఉంటాయి రియల్మీతో కంపేర్ చేసుకుంటే. సో వీళ్ళు మనకి 15,000 రూపీస్ బడ్జెట్ లో మనకి HD ప్లస్ డిస్ప్లేతో తీసుకొచ్చారు. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి ప్రాసెసర్ MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఏదైతే మనం రియల్మీ 8 లో చూసామో అదే ప్రాసెసర్ మనకి దీంట్లో కూడా ఉంటుంది. సో ఇందులో కెమెరా సెటప్ కూడా కొంచెం పూర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. సో రేర్ చూసుకుంటే కనుక మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా అలాగే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా అలాగే మనకి ఇది 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీంట్లో స్పెక్స్ అనేవి మీకు రియల్మీ 8 తో కంపేర్ చేసుకుంటే చాలా లోగానే ఉంటాయి. సో దీంట్లో మనకి HD ప్లస్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మనకి 60 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే 6GB ప్లస్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ పెంచి మీకు HD ప్లస్ డిస్ప్లే అండ్ ఇంకా అలాగే మీకు ఫాస్ట్ ఛార్జర్ అండ్ ఇంకా అలాగే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది తగ్గించారు అనమాట. సో దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 14,999 రూపాయలు ఉంటుంది. సో 15,000 రూపాయల బడ్జెట్ లో మీకు ఒప్పో నుంచి 5G స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే కనుక దీని మీద అయితే లుక్ వేయచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ నాజో 30 Pro. సో ఇది కూడా మనకి 5G స్మార్ట్ ఫోన్. దీని స్పెక్స్ చూసుకుంటే కనుక మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. సో IPS LCD డిస్ప్లే అయినప్పటికీ కూడా మనకి ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇంకా అలాగే రేర్ చూసుకుంటే కనుక మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా అలాగే మనకి ఇది MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా అలాగే మనకి ఇది 5000 mAh బ్యాటరీ అండ్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో కూడా మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 6GB ప్లస్ 64GB 16,999 రూపాయలు అయితే ఉంటుంది. ఈ రోజు ఆఫర్స్ మీద ఒక వీడియో అయితే చేశాను. సో దీంట్లో మనకి 15,499 రూపీస్ కి అయితే మనకి ఇది ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. అండర్ 15,500 లో మీకు MediaTek Dimensity 800U ప్రాసెసర్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో 5G ఫోన్ మనకి 15,000 అట్లా కావాలనుకుంటే కనుక ది బెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు ఈ కేటగిరీలో. సో మీకు MediaTek Dimensity 800U ప్రాసెసర్ అనేది మీకు గేమింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే కనుక Oppo A74. సో ఇది కూడా మనకి 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోనే. అండ్ దీని స్పెక్స్ చూసుకుంటే కనుక మనకి 6.49 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి దీని రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి మనకి 90 హెర్ట్జ్ ఉంటుంది. అండ్ ఇంక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మనకి ఇది Qualcomm Snapdragon 480 ఈ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. సో Qualcomm ఏంటంటే మనకి
ఎంట్రీ లెవెల్ 5G ప్రాసెసర్ని అయితే లాంచ్ చేసింది రీసెంట్గా. సో ఆ ప్రాసెసర్తో అయితే మనకి ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే కనుక మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకి బాక్స్ లోనే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా అలాగే దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 17,990 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే కనుక మనకి 6+128GB స్టోరేజ్ తో వస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఇది మనకి ప్రాసెసర్ అనేది కొంచెం ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 5G కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక Realme X7 5G. సో ఈ కేటగిరీలో మనకి ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇంక ఇది 6.43 ఇంచ్ మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది మనకి 60Hz మాత్రమే ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఇంకా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే కనుక మనకి 4310 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని ప్రైసింగ్ చూసుకుంటే కనుక మనకి 6+128GB స్టోరేజ్ 19,999 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ రోజు ఆఫర్స్ లో మాత్రం మనకి ఇది 17,999 రూపీస్ కి అయితే పెట్టారు. సో మీరు HDFC కార్డు యూస్ చేస్తే కనుక మీకు ఆల్మోస్ట్ 1200 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు ఇది 16,800 కి అయితే వస్తుంది. 16,800 కి మీకు కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో AMOLED డిస్ప్లే ఉంటుంది, 5Gకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ కెమెరా సెటప్ కూడా మనకి మంచి కెమెరాసే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇవి 20,000 రూపీస్ బిలో బడ్జెట్ లో ది బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో మీరు ఎవరైనా 20,000 రూపీస్ బడ్జెట్ అయ్యింది 5G స్మార్ట్ ఫోన్ గురించి చూస్తుంటే కనుక వీటిలో ఏదోటి మీరు చూస్ చేసుకోవచ్చు. సో నా పిక్ అయితే మాత్రం Realme Narzo 30 Pro అండ్ Realme X7 అనమాట. సో ఈ రెండు బెస్ట్ అని చెప్తాను ఈ 20,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.